హలో గైస్, వెల్కమ్ టు తునబ్బాయ్ ఛానల్ అనమాట. సో ఇప్పుడు మనం హనీ ఫామ్లో ఉన్నాము. సో ఇప్పుడు మనం డుమ్మురుగూడ విలేజ్ దాటిన తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్ దాటిన తర్వాత ఒక హనీ ఫామ్ ఉంటుంది. సో అక్కడ ఉన్నాం అనమాట. బేసిక్గా నాకు స్టే ఇచ్చింది కూడా వీళ్ళే. సో ఇక్కడ హనీ ఎలా వస్తుంది, ఏంటి, ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ మనం చూడబోతున్నాం ఈరోజు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం, కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హనీ బాటిల్స్ అనమాట. సో అంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఫ్లేవర్స్, అంటే దాని నుండి వస్తుంది అనమాట. ఫ్లేవర్ అంటే ఫ్లేవర్ కోసం కాదు. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఆ బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో నా పేరు జీవన్ అండి. హనీ ఫామ్లో నేను వర్కర్నండి. వాండర్ లేరు, బయట వెళ్ళారు. ఇది వచ్చి పుట్టతేనే మేము రైతుల దగ్గర తీసుకుంటామండి. ఇది వచ్చి తులసి, ఇది సీజన్కి 1 టైం వస్తుందండి. ఇది ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ చెట్టు నుంచి మాకు పప్పు ఇస్తారండి. ఇది వాంపూత మీద తీసింది 3 టైమ్స్ వస్తుందండి. ఇది 2 టైమ్స్ వస్తుంది సీజన్కి. సన్ఫ్లవర్ అనమాట. ఇది పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి కదండి, దాని నుంచి వస్తుంది. ఇది 41 డేస్ కంటే మా ఫామ్లోకి రెడీ అవుతుందండి. సో ఇప్పుడు మనం దాని కాస్ట్ ఎలా ఉంది ఏంటని తెలుసుకుందాం. సో ఇది పుట్టతేనే, ఇది 1300 అంట. సో ఇది 350 పడుతుందంట. ఇది 1/2 లీటర్ అనమాట. అది ముందు చూపించింది లీటరు. ఇది వచ్చేసి వామ్. ఇది ఎలా కాస్ట్ ఎలాగా? 350. ఇది 350 పడుతుందంట. కిలో అయితే 750 పడుతుందంట. ఇది 1/2 కిలో అయితే 350 పడుతుందంట. సో ఇది ఫారెస్ట్ 450 పడుతుంది. ఇది వచ్చేసి ఫారెస్ట్ అంట. ఇది 450 పడుతుందంట. సో ఇది ఫారెస్ట్ నుండి వస్తుంది అనమాట. అంటే అడవిలో చెట్లు పడుతుంది కదా, సో అదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇది తులసి అనమాట. ఇది తులసి చెట్టు నుంచి వస్తుంది. సో ఇది తులసి చెట్టు నుంచి వస్తుంది అనమాట. దీని కాస్ట్ ఎలా అంటే దీన్ని 900 అంట కిలో. సో ఇది 1 కిలో వచ్చేసి 900. సో ఇది సన్ఫ్లవర్ అనమాట. సో ఇది 650 అంట. కిలో వచ్చేసి 650. ఇది మల్టీ. ఇవన్నీ మల్టీ అనమాట. ఇక్కడ కింద ఉన్నవన్నీ మల్టీ. ఇది వీళ్ళ ఫామ్లోనే రెడీ అవుద్దంట. సో ఇవన్నీ అయితే బయట నుంచి తీసుకొని వస్తారు. సో ఇవన్నీ ఆర్గానిక్ అనమాట. ఇవన్నీ ఆర్గానిక్. సో ఇది వచ్చేసి 500 పడుతుందంట. ఇది మల్టీ కాబట్టి, అంటే ఒక ఫ్లవర్ నుండి రాదు, ప్రతి అన్నిటి నుండి కలిపి తీస్తారనమాట. సో ఇది మల్టీ అనమాట. సో టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి ఇన్ని తేనెలు ఉన్నాయి కదా, దీని యూజెస్ ఏంటో కూడా తెలియదు మనకి. సో తేనె అంటే తేనె అని తెలుసు అంతే. ఈ పుట్ట తేనె ఉంది కదా, ఇది చిన్నపిల్లలకు వాడతారంట. చిన్నపిల్లలకు మాటలు రాని వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో వాడతారంట. ఈ వామ్ వచ్చేసి ఇది డైజెషన్ కోసం అంట. సో అంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి, సో అలాంటి వాళ్ళు. తులసి వచ్చేసి డయాబెటీస్ ఉన్నోళ్ళు. అండ్ నెక్స్ట్ సన్ఫ్లవర్ ఏమో ముసలోళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు వాడతారంట. సో ఇది రెగ్యులర్ యూస్కి అనమాట. హాట్ వాటర్లో వేసుకొని తాగుతారు కదా, సో అలాంటప్పుడు దానికి పుట్టతేనె వాడుకోవచ్చు అంట. సన్ఫ్లవర్ వాడుకోవచ్చు అంట. సో నార్మల్గా హాట్ వాటర్లో వేసుకొని తాగుతారు కదా, సో అలాంటప్పుడు ఇది సన్ఫ్లవర్ మల్టీవిటమిన్ వాడుకోవచ్చు అంట. సో ఇప్పుడు వీటి టేస్ట్ చూద్దాం అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కొక్కటినా. సో ఇది ఏంటి? మల్టీ రెగ్యులర్గా లెమన్ వాటర్, హాట్ వాటర్. సో ఇది లెమన్ వాటర్లో, హాట్ వాటర్లో వాడుకునేది అనమాట. ఇది మల్టీ అనమాట. సో ఇది కొంచెం అంటే రెగ్యులర్గా నార్మల్గా చూసారా, అదేంట మా డాబర్లో ఇస్తాడు కదా, సో ఆ టైప్ ఉంది. ఇది వచ్చేసి ఇది ఫారెస్ట్ అనమాట. దానికి దీనికి తేడా ఉంది. ఇది పుట్టతేనె. ఇది ఏరుగా దొరుకుతుంది. కిలో వచ్చి 1300 పడుతుంది. సో ఇది వచ్చేసి పుట్టతేనె అనమాట. సో ఇక్కడ టేస్ట్ చూసే ప్రతి దానికి ఒక్కొక్క దానికి తేడా ఉందన్నమాట. ఈ పుట్టతేనె వచ్చేసి రేర్ అంట. చిన్నపిల్లలకు వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. ఇది సన్ఫ్లవర్ 2 టైమ్స్ వస్తుంది. ఇది సన్ఫ్లవర్ అంట. సో సీజన్కి 2 టైమ్స్. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. టేస్ట్ తీసిందండి. ఇది వామ్ అనమాట. అంటే ఫ్లేవర్ వేస్తారు కదా, సో అలా ఉందన్నమాట. ఇవన్నీ తాగుతున్నాను. సో నెక్స్ట్ ఏమవుతుంది ఏంటో తెలీదు. సో ఫైనల్గా టేస్ట్ వచ్చేసి బాగున్నాయి, నిజంగా బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి.
సో ఇప్పుడు మనం హనీ ఉంటుంది కదా, క్వీన్ హనీ. సో వీళ్ళకి హనీ ఎలా వస్తుంది, ఇక్కడ తయారయ్యే హనీ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది ఏంటి అది చూద్దాం అనమాట. సో ఇదే హనీ ఫాము. సో ఆ పెట్టెలో ఉంటుంది క్వీన్ హనీ. సో ఉన్న మగ ఈగలు ఏవైతే ఉన్నాయో అలవాటే కదా, మనకి అలవాటే కదా ఒక ఆడ ఈగ దగ్గర మనం మగ ఈగలు తిరగడం. సో అలానే అనమాట ఇక్కడ ఈ ఆడ ఈగ దగ్గర మగ ఈగలన్నీ ఉంటాయి అనమాట. సో చూద్దాం అది ఒకసారి ఓపెన్ చేయమందాం మనోడిని. సో ఇక్కడ ఎలా ఫ్రెండ్కి వచ్చి చూస్తే మనోడు హనీ నింపుతున్నాడు అనమాట బాటిల్లో. ఇది ఏంటి, తులసినా? ఇది తులసి అంట. సో అంటే వీళ్ళు ఇలా కొనేసుకొని హనీ మొత్తం కొనేసుకొని ఇలా బాటిల్లో నింపేసి సర్వ్ చేస్తారనమాట. తేనె ఎంత తినాలనిపిస్తుంది, అంటే అంత బాగుందనమాట. సో ఎంటీ స్టమక్తో ఉన్నాను, నాకు తెలిసి మళ్ళీ ఏమైంది ఏంటని భయంగా ఉంది, ఎందుకంటే చాలా తినేసాను, అన్ని ఫ్లేవర్స్ కలిపి కొట్టాను అనమాట. సో చూడాలి ఈవినింగ్కి ఎలా ఉంటుందో. ఈ ట్రావెలింగ్లో మనం దేని పడితే దానికి ఒక్కరితో పడకూడదు, ఎందుకంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. లాస్ట్ టైం నేను అలాగే ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే అప్పుడు బయట ఫుడ్ తినడం వల్ల బాగా వేడికి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యి సరదా తీర్చేసింది నిజంగా. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపించమందాం మనోడిని. ఓపెన్ చేస్తున్నాడు, అడిగాను అనమాట. సో చూపిస్తాడు, అదిగో తీస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు అనమాట మనోడు. సో చూద్దాము ఎలా ఏంటనేది. సో చూస్తున్నారు కదా దీంట్లో ఈగలు ఉన్నాయి, అదిగో. సో అదిగో తేనె కనిపిస్తుందా మీకు? అదిగో చూస్తున్నారు అట్లు. ఓపెన్ చేస్తున్నాడు మనోడు. వావ్ భలే ఉన్నాయి. ఏంటిది ఫ్లేవర్ ఏంటి? ఇది మల్టీ అంట. సో ఈగలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. చూడండి ఎన్ని ఈగలు ఉన్నాయో. ఇలా కడుతుంది మ్యాక్సిమం, అది హోల్ ఉంటుంది అనమాట. హోల్ నుంచి బయటకు వెళ్ళడం, బయట లోపల రావడం. ఓకే, హోల్ ఉంటుంది. హోల్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుండి లోన్కి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోన్కి వెళ్ళిపోతాయి అంట. చూడండి అట్లా ఎలా ఉన్నాయో అలా పెడతాయి అంట. బాబాయ్ దగ్గరికి వస్తే ఈ ఈగలు చుట్టూరు ఈగలేనమాట. మన ఓడిని పాపం వేసుకుంటున్నాయి ఫుల్గా, చూస్తున్నారు కదా. సో ఇవన్నీ మల్టీ అనమాట, వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనకు ఓపెన్ చేసి చూపించాడు, చూశారు కదా. సో మన సబ్స్క్రైబర్స్ కాకపోయినా మన వీడియో చూడకపోయినా మిస్ అయిపోతారనమాట ఇవి. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ ట్రైబ్ అంటే ఈ ఏరియాలో అల్లూరి జిల్లాలో సో మొత్తం అన్నీ తిరిగామన్నమాట మనం. మన వీడియోలు అన్నిటిలో చూడవచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను మ్యూజియంకి వెళ్తున్నాను, ట్రైబల్స్ మ్యూజియం ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, సో అన్నీ చూపిస్తాను. సో అప్పటి వరకు మీరు మన ఛానల్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని, సో ఈ వీడియోకి ఫాస్ట్గా లైక్ వేసుకోండి ఫస్ట్, ఎందుకంటే అసలు వెళ్ళట్లేదు మన వీడియోలు, మనం కష్టపడుతున్నాం కానీ రీచ్ రావట్లేదు. సో మీరే కొంచెం గట్టిగా సపోర్ట్ చేయాలన్నమాట. సో కొంచెం షేర్ చేసి లైక్ చేయండి. సో మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, అది బాధ. సో మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి అలా అయితే ఏ బాధ లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా వెళ్తాయి. సో మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. మీరంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఎదిగేది. సో మీరు కంపల్సరీ కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి దయచేసి.